చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాలన అట్లాగే ఉంది. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఏం చేశారు? బరులు ఏర్పాటు చేశారు. పేకాట, గుండాట, మద్యం ఇష్టానుసారం అమ్మకాలు, అశ్లీల నృత్యాలు. అంటే ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు? పనులు మానేయండి, ఉద్యోగాలు చేసుకోమాకండి, మీరందరూ హాయిగా తాగి తినండి, వ్యసనాల బారిన పడండి అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారా? చెప్తా ఉన్నారా? గతంలో ఏదో ఘటన జరిగితే ఆ ఘటనని పట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ఏదో జరిగిపోయిందన్నట్టు నానా బేభత్సం చేశారు, నానా హడావిడి చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే ఎక్కడైనా కూడా ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? ఎవరు ఎందుకు ప్రశ్నించరు? నాడేమో క్యాష్నో అని గోలగోల చేశారు రాష్ట్రం అంతా, నేడంట సరదా అంటున్నారు. నేడు సరదానా? హోంశాఖ మంత్రి అనిత గారు కూడా సమాధానం చెప్పాలి. అంటే కోడి పందాలకి మేము చట్టబద్ధత చేశాం, మీ ఇష్టానుసారం కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఆడుకోండి, మందు తాగండి, పేకాట ఆడుకోండి అని మీరు ప్రజలందరికీ సందేశం ఇచ్చారు ఏంటి? హోంశాఖ మంత్రి అనిత గారు కూడా చెప్పాలి ఈ విషయానికి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా చెప్పాలి సమాధానం. వాళ్ళ ఇష్టానుసారం మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు రాష్ట్ర ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? ప్రజలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు మీ మీద. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కదా, కోడి పందాలు ఆడటం ఏంటి, కోడి పందాలను ప్రోత్సహించడం ఏంటి అని ప్రజలు మిమ్మల్ని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. రోజు టీవీలోకి వచ్చి మాట్లాడతారు కదా, ఈ విషయం మీద కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. అట్లాగనే భీమవరంలో